ट्रॉफी में 13वां छक्का। విజయ్ హజారే ట్రోఫీలో మరో స్టార్ క్రికెటర్ పుట్టుకొచ్చాడు. అది కూడా మన తెలంగాణ నుంచి. కరీంనగర్ బిడ్డ అమన్ రావు ఏకంగా డబుల్ సెంచరీతో పరుగుల సునామీ సృష్టించి రికార్డులు బద్దలు కొట్టాడు. అంతేకాదు లిస్టే కెరీర్లో ఫస్ట్ సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చుకొని ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డులకు ఎక్కాడు. మంగళవారం బెంగాల్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ తరపున ఓపెనర్గా బరిలోకి దిగిన అమన్ రావు తన ఫస్ట్ లిస్టే సెంచరీ బాదడమే కాకుండా అదే సెంచరీని డబుల్ సెంచరీగా మార్చుకుని ఆఖరి బంతి వరకు నాట్అవుట్గా ఉన్నాడు. దీంతో లిస్టే కెరీర్లో ఈ ఫీట్ సాధించిన రికార్డు కూడా అమన్ రావు ఖాతాలోకి వచ్చేసింది. మొత్తంగా రావు తన ఇన్నింగ్స్లో 154 బంతుల్లో 12 ఫోర్లు 13 సిక్సులతో 200 రన్స్ చేశాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్నింగ్స్ ఆఖరి బంతి పడే టైంకి రావు స్కోర్ 194 మాత్రమే. ఇక డబుల్ సెంచరీ కాదని అంతా అనుకున్నారు, కానీ రావు తన డబుల్ సెంచరీని 6తో కంప్లీట్ చేశాడు. బెంగాల్ కీ పేసర్ ఆకాష్ దీప్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సెహవాగ్ స్టైల్లో 6 బాది తన డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే బెంగాల్ టీంలో ఉన్న మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, షహబాజ్ అహ్మద్ ఇలాంటి టీమిండియా స్టార్ బౌలర్ల బౌలింగ్ని రావు ఊచ కోత కోసి 12 ఫోర్లు 13 సిక్స్లు బాదడంతో టీమిండియాకి ఇంకో ఫ్యూచర్ స్టార్ దొరికేశాడని తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ తెగ హ్యాపీ అయిపోతున్నారు. ఇక్కడ ఇంతలా రెచ్చిపోతే రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో అడుగు పెట్టబోతున్న రావు అక్కడనే మెరుపులు మెరిపిస్తాడు అని కూడా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే అమన్ రావుని రాజస్థాన్ 30 లక్షల బేస్ ప్రైజ్కే దక్కించుకోవడం ఇక్కడ విశేషం.